సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయలేని బంధం ఉందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ అభివృద్ధికి కార్మికులు, అధికారులు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. 400 కోట్లను సింగరేణి సంస్థకు ఇప్పించి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు. రిటైర్డ్ కార్మికులకు 10,000 పెన్షన్ వచ్చేలా ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా KK5 గనిపై శ్రమశక్తి అవార్డు గ్రహీత ఏడుకోల పవన్ కుమార్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పవన్ కుమార్, పుల్లూరి లక్ష్మణ్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు వివేక్. జీఎం గారు చెప్పినట్టు సింగరేణి సంస్థను ఎప్పుడు కూడా కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. కార్మికుల పైన ఉంది, మేనేజ్మెంట్ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందుగురించి వారు ఇప్పుడే చెప్పినట్టు 1995లో సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు అప్పుడు కాకా వెంకటస్వామి గారు మీ ఎంపీగా ఉండే, కేంద్రంలో మంత్రిగా ఉండే, అప్పుడు కొట్లాడి 400 కోట్ల రూపాయల NTPCతో నిప్పించి ఈ సింగరేణిలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజుల్లో కాపాడడం జరిగింది. నేను ఎప్పుడు అందరికీ ఇదే చెప్తుంటాను, సింగరేణి సంస్థ మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ మన సింగరేణి సంస్థ, అన్నిటికన్నా మంచిగా నడిపించే సంస్థ సింగరేణి సంస్థ. సో దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. సో మనమందరం ఏదైతే కృషి చేస్తున్నామో ఈ సింగరేణి సంస్థకు ప్రాఫిట్లు వచ్చినప్పుడే మనకు బోనస్ వస్తుంది, ప్రాఫిట్లు వచ్చినప్పుడే మనకు ఇతర ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అందరూ కూడా వచ్చి మీకు చెప్పినారు. పర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పించడము, తర్వాత మన సొంతింటి కళ, ఇవన్నీ కూడా మనం నెరవేర్చాలంటే మనం సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. అందుగురించి నేను 10 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ కావడం జరిగింది. 1,00,000 ఉద్యోగాల నుంచి ఇప్పుడు మన సింగరేణిలో 38,000 ఉద్యోగాలకి తగ్గించడం జరిగింది. సో మనకి ఇంకా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే కొత్త గనులు వచ్చేది అవసరం ఉన్నది. ఇప్పుడే వారు చెప్పినట్టు మనం ఇక్కడ ఇంతకుముందు TRS ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంలో పోవద్దని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పినాను,